జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అని చెప్పుకునే దానికి ఈ ఫోటో నిదర్శనం. శివకృష్ణ ఆంధ్రజ్యోతి రిపోర్టర్, ఒక కెమెరామెన్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సిద్ధాంత సభకి ఒక జర్నలిస్ట్ గా, ఒక రిపోర్టర్ గా అతను వెళ్తే తప్ప అండి? అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభలు ఎవరు కవర్ చేయొద్దా? ఓన్లీ సాక్షి ఛానల్ కవర్ చేయాలా? ఆ మాత్రం దానికి నువ్వు ముఖ్యమంత్రి అవడం ఎందుకు? ఆ సాక్షి ఛానల్ ఒకటే పెట్టి మిగతా ఛానల్ అన్ని అసలు ఎవరు రాకూడదని ఒక బోర్డు పెట్టు. నీకు అంత భయం అయితే ఇలా సిగ్గు అనిపించట్లేదా మీకు? ఈ రోజు నువ్విచ్చే 5 రూపాయలకి కక్కుర్తుబడి, నువ్విచ్చే చీపు కోటర్లకు కక్కుర్తుబడి, నువ్విచ్చే బిర్యానీ పొట్లకి కక్కుర్తిబడి ఈ విధంగా విచక్షణారహితంగా, మానవతారహితంగా ఒక మనిషిని కొట్టి చంపైపోతున్నారయ్యా వాళ్ళు. అసలు బాధిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు మీకు? మీ మనుషులు ఏం చేస్తున్నారు అర్థమవుతుందా? ఈ రోజు ఆ శివకృష్ణ ఏం తప్పు చేశాడు? ఒక రిపోర్టర్ గా అతన్ని సభకు వచ్చాడు, ఆ సభను కవర్ చేస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి సభకు నిజంగా జనం వస్తున్నారా? ఏ విధంగా వస్తున్నారు? వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో వస్తున్నారా అని కనుక్కోవడం ఒక రిపోర్టర్ అతని బాధ్యత. తప్పే ఉంది. మీ సాక్షి వాళ్ళు కనుక్కోవట్లేదా? మీ సాక్షి వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీటింగ్లకి, జనసేన మీటింగ్లకి, కాంగ్రెస్ మీటింగ్లకి రావట్లేదా? అక్కడ ఖాళీ కుర్చీలు ఉన్నాయి, అక్కడ ఎవడు లేడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, పనికి మాల సొల్లంతా మీరు చూపిస్తుంటారు కదా. అదేవిధంగా మిగతా ఛానల్ వాళ్ళు కూడా కదా. ఈ రోజు ఒక సాక్షి పత్రికను నడిపించుకుంటున్నావు కదా, నీకు పత్రికా విలువలు తెలీదా? పత్రికల్లో పనిచేసే రిపోర్టర్లు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా కవరేజ్కి వెళ్తారు, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? చదువుకుంటూ వచ్చి అంటున్నావు కదా. మొదటి ర్యాంక్ స్టూడెంట్ అంటావు కదా. ఇదేనా మొదటి ర్యాంక్ స్టూడెంట్ చేసే పనులు? వీరంతా నీ కార్యకర్తల? ఇటువంటి వ్యక్తులని, ఇటువంటి పనికిమాల విధంగా ఎవడన్నా కార్యకర్తలు అనుకుంటాడండి? పనికిమాల పోరంబొక్కు విధవలందరినీ తయారు చేస్తున్నావు నువ్వు. పోరంబొక్కు విధవలందరినీ పక్కన పెట్టుకుని ఈ విధంగా నువ్వు పార్టీని నడిపేయాలని చూస్తున్నావు. ఈ రాష్ట్ర ప్రజానికని భయపెట్టాలని చూస్తున్నావు. ఈరోజు ఏం తప్పు చేశాడు శివకృష్ణ? ఈరోజు ఆ మనిషి ప్రాణం పోయి ఉంటే ఆ కుటుంబానికి ఎవడయా ఈరోజు సమాధానం చెప్పేది? ఈరోజు ఆ శివకృష్ణ నెల జీవితం మీద ఆధార 15 మంది ఆ కుటుంబంలో ఈరోజు బ్రతుకుతున్నారు, జీవితాన్ని కొనసాగిస్తున్నారంటే ఆ మనిషిని చంపబోయారు కదా మీరంతా కలిసి మీ దిక్కుమాల మీటింగ్ల వల్ల. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ పెట్టాలి అంటే, నువ్వు సిద్ధం సభ పెట్టాలి అంటే స్కూళ్లు బంద్ చేయాలా, కాలేజీలు బంద్ చేయాలా, బోర్డు ఎగ్జామ్స్ ఆపేయాలా, ఆర్టీసీ బస్సులో మొత్తం ప్రజలు ఎక్కకూడదు, మొత్తం మీ వాళ్ళే ఎక్కాలా. నువ్వు నిజంగా గొప్ప పని చేస్తే, నువ్వు నిజంగా అద్భుతంగా పరిపాలన చేస్తే నువ్వేం కొత్తగా బస్సులు పెట్టాల్సిన అవసరం లేదు. జనమే వాళ్ళ తండోపతండాలకు గదిలో వస్తారు, వాళ్ళే బండ్లు వేసుకొని వస్తారు, కార్లు వేసుకొని వస్తారు, ట్రాక్టర్లు వస్తారు, లారీలు వస్తారు. నువ్వేం బస్సులు పెట్టబడలా, నువ్వేం స్కూల్ మూసేపిబల్లా, నువ్వేం కాలేజీలు మూసేపిచ్చి హాలిడేలు ఇవ్వబడలా, నువ్వేం ఆర్టీసీ బస్సులు ప్రజలు ఇబ్బంది పెట్టి ఆర్టీసీ బస్సులు మొత్తం ఈ సభకు తరలించుకోబడలా. ఇవన్నీ చేస్తే తప్ప నువ్వు సభ పెట్టలేవు. ఈరోజు మద్యం బాటిల్ ఇస్తేనో, కోటర్ సీసాలు ఇస్తేనో, 5 రూపాయలు చిల్లర ఇస్తేనో, బిర్యానీ పొట్లాలు ఇస్తేనో తప్ప నీకు ప్రజలు రావట్లా. అది నీ బ్రతుకు. నువ్వు ఒక ముఖ్యమంత్రి మళ్ళీ రాష్ట్రానికి ఒక మనిషిని చంపబోతున్నారు కదా మీరు. ఈరోజు ముఖ్యమంత్రి పీఠం కోసం నీ సొంత కుటుంబ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డిని మీరు చంపేసుకున్నారు. అది మీ కుటుంబం. రాష్ట్ర ప్రజానికాన్ని కూడా చంపేస్తారా మీరు? రాష్ట్ర ప్రజానికాన్ని కూడా చంపేస్తారు. చంపేసేదానికి మీరు ముఖ్యమంత్రి ఇది రాష్ట్రంలో. ఒక్కసారి ముఖ్యమంత్రి అయినందుకు నువ్వు ఇన్న రాజకాలు చేస్తున్నావంటే ఇంకొక అవకాశం నీకు ఇస్తే ఈ రోజు రోడ్డు మీద కొడుతున్నారు వాళ్ళు. ఈసారి ఇళ్లలోకి వచ్చి కొట్టేస్తారు. మీరందరూ ఇళ్లలోకి వచ్చి అందరి ప్రజానికాన్ని కూడా కొట్టి చంపేస్తారు. మీరంతా అంత సైకిల్ లెక్క తయారయ్యారు ఈ రాష్ట్రంలో మీరు. ఈరోజు రాష్ట్ర ప్రజానికం, అదే విధంగా మీడియా మిత్రులందరూ గమనించండి. ఇటువంటి ఒక వ్యక్తుల గురించి మీరు సపోర్ట్ చేస్తూ మీడియా ఛానల్లో రాసి పత్రికలకు ఉన్న విలువలను తగ్గించమాకండి. ఇటువంటి సైకోల గురించి, వీళ్ళు చేసే సైకో చాస్టల గురించి ప్రజానికానికి కళ్ళుకి కట్టినట్టు చూపించండి. ఈ రోజు ఒక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అని కాదు, రేపొద్దున అతను నచ్చకపోతే సాక్షి రిపోర్టర్ కూడా కొట్టేస్తాడు అటువంటి ఒక వ్యక్తి. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుడు వైఎస్ వివేకానంద రెడ్డికి దిక్కు లేదు, అతన్ని గెలిపించిన తన తల్లికి, తన చెల్లికి దిక్కు లేదు, వాళ్ళిద్దరిని మెడబెట్టుకుని బయటికి గెంటాడు. తాను ముఖ్యమంత్రి అవడం కోసం ఎంతకన్నా దిగజారుతాడు. కాబట్టి అన్ని మనసులో పెట్టుకోండి, ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. ఇటువంటి ఒక వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసి తగలబెట్టేస్తాడు. సొంత కుటుంబాన్ని లెక్క చేయాలి. ఆఫ్టర్ ఆల్ మనమెంత సామాన్యులు. అతని పదవి కోసం ఎంతకన్నా దిగజారుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటువంటి ఒక వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు, మనకి జీవితాలు ఉండవు, అందరూ చచ్చిపోతారు. అతను ఒక్కడే బతుకుతాడు. నీ ఎంత